హిమజ. హిమజ ఎంపిక చేసుకున్న పాట డాక్టర్ నారాయణ రెడ్డి గారు రాసింది, సంగీతం ఇళయరాజా గారు, గానం జానకమ్మ. తమ అమ్మాయి ఎంపిక చేసుకున్న మరొక కోయిల యుగంధర్ సినిమా నుంచి నా పర్వం నీ కోసం. పల్లవి పాడుతున్నది, మెల్లగా ఆడుతున్నది, కోరిక పండగ నిండుగా నా పరువం నీకోసం, నా పరువం నీకోసం. పల్లవి పాడుతున్నది, మెల్లగా ఆడుతున్నది, కోరిక పండగ నిండుగా నా పరువం నీకోసం, నా పరువం నీకోసం. మహానుభావుడు ఇళయరాజా గారికి నమస్కారం. ముందు మార్చింగ్ లాగా ఉంది ఆ బీటు. అంటే ఒక సన్నివేశ కల్పనకి సంగీత సృష్టికర్త ఎంత అద్భుతం చేయొచ్చు అనేదానికి ఇది ఉదాహరణ. నువ్వు చాలా బాగా పాడావు, మామూలుగా పాడలా, నువ్వు చాలా బాగా పాడావు. పాడింది ఎవరు? జానక్ గారేనా? మరి ఎందుకు నువ్వు ఎల్లారీశ్వర్ లాగా పాడేవి ఈ పాట? నాకు అర్థం కావట్లేదు. జానక్ గారు ఇలాంటి పాట అయినా కూడా చాలా మాధుర్యంగా పాడుతుంది ఆవిడ. ఎఫెక్ట్లన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా అది జాస్తి పోవడం ఉండదు. చాలా నాజూకైనటువంటి దండయాత్ర ఆవిడది. ఈవిడది నేరుగా బైనట్తో పొడి చేయడమే. ఎవరిది? ఎల్లారీశ్వరి. ఆవిడ అలా కాదు, గన్ను తీసుకొచ్చి ఆడించి ఆడించి అంతా అయిపోయిన తర్వాత అలిసి తులిసి వాడే చచ్చిపోతాడు. ఈవిడ కాల్చాల్సిన అవసరం లేదు. అంత అందంగా ఉంటుంది ఆవిడ ప్రజెంటేషన్. ఎక్కడా కూడా హార్ష్నెస్ ఉండదు. మరి ఎందుకు నువ్వు ఈ పద్ధతిలో పాడావు? ఇది ఆవిడ పాడిన పద్ధతి కానే కాదు. వై? దీనికి కారణం ఏదైనా ఉందా? లేదు సార్. పాడినటువంటి గాయనీమణికి మనం మర్యాద ఇవ్వకపోవడం అవుతుంది. ఇలా పాడుంటే బాగుండేది అని ఎత్తి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఆ గాత్ర ధర్మాన్ని పాటించవలసిన అవసరం చాలా ఉంది. ఇది ముఖ్యమైనటువంటి అంశం. కానీ నువ్వు పాడింది అద్భుతంగా పాడావు. ఫస్ట్ క్లాస్. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు. హిమాంగి. హాయ్, నేను మీ హిమాంగి కార్తిక. నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాట పాడే ముందర నేనెవరో మీకు తెలియాలి కదా, అందుకనే నేను చెప్పడానికి వచ్చాను. మాది హైదరాబాద్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను చిన్నగున్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. హైదరాబాద్లో పార్తాజీగా సెలెక్షన్స్లో చాలా మంది వచ్చారు. దాంట్లో నేను సెలెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను సునీత మేడం ముందర పాట పాడబోతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి పాటతో మీ ముందరికి వస్తున్నా. ప్లీజ్ బ్లెస్ మీ. హాయ్ హిమాంగి. హాయ్. అవును, అదేంటి సునీత గారి ముందు మాత్రం? అంటే మేమందరం వెళ్ళిపోవచ్చా ఇక్కడి నుంచి? లేదు. మరి మా ముందు కూడా పాడతావా? ఓకే, ఏ పాట పాడతావు? బోల్తా పడ్డావే పిల్లదానా. అవునా? ఓకే, ఏ సినిమా నుంచి? పుట్టినిల్లు మెట్టినిల్లు. పుట్టినిల్లు మెట్టినిల్లు. సంగీతం? తెలీదు. తెలీదు. రచన? తెలీదు. తెలీదు.
పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అమ్మయ్య. సంగీతం సత్యం గారు. ఓకే. రాసిన వారు సీనారే గారు. ఓకేనా? ఇప్పుడు చెప్పు, సంగీతం ఎవరు? సత్యం గారు. ఎస్. రాసిన వారు సి నారాయణ రెడ్డి గారు. ఓకే. ఆల్ ది బెస్ట్. ఆహా బోల్తా పడ్డావే పిల్లదానా, చెంకి తిన్నావే చిన్నదానా. ఆహా బోల్తా పడ్డావే పిల్లదానా, చెంకి తిన్నావే చిన్నదానా. హొయలో చూడు భలే చూడు, కోరినోడు కూడినాడు. తూతు తూతు తూ పిపిరి పిపిరి పీ, డుమ్ 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 పిపిరి పిపిరి పిప్. ఏహే బోల్తా పడ్డావే పిల్లదానా, చెంకి తిన్నావే చిన్నదానా. హొయలో చూడు భలే చూడు, కోరినోడు కూడినాడు. హిమాంగి శివాంగి లాగా పాడింది. ఈ పాట నీకు ఎవరు నేర్పించారు నాన్న? మా తాతగారు. మరదే. తాతగారు ఉన్నారు ఎక్కడ? లేరు, ఇంట్లోనే. ఇంట్లోనే ఉన్నారా? బాగా ధైర్యంగా పాడని చెప్పి పంపించేశారనమాట నిన్ను. బాగా పాడావు నువ్వు. చంద్రబోస్ గారు మీరేమనుకుంటున్నారు? హిమాంగి, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 5th వచ్చా. ఇంకెన్ని పాటలు వచ్చు నీకు ఇలాగా? తెలీదు. మీ తాతగారికి ఎన్ని పాటలు వచ్చు? తెలీదు. తెలీదా? కానీ చాలా బాగా పాడావు హిమాంగి. నిజంగా వసంత ఋతువులో కోకిల తెలుగు పాట పాడుతున్నట్టుగా అనిపించింది. అర్థం తెలుసో తెలీదో కానీ అర్థం తెలిసినట్టుగానే పాడావు. థ్యాంక్ యూ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. విజయప్రకాష్ గారు. ఓ మై గాడ్, నా తల్లి లడ్డు తిన్నట్టు ఉండింది నీ పాట వింటూ ఉంటే. పాడుతా తీయగా, దీనికి ఇంకో పేరు హిమాంగి. ఆ పాటలో ఎక్స్ప్రెషన్, శృతి, భావం, తాళం, సంగీతం. మీ తాతగారికి ఏదైనా ఒక మెసేజ్ చెప్పు ఇప్పుడు. తాత మీరంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఈ లైన్ చెప్పావు కదా, ఇదే మీ తాత గురుదక్షిణ. అంతే, ఇంకేం లేదు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ హిమాంగి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సునీత. చాలా ఆనెస్టీ ఉంది, చాలా ప్యూరిటీ ఉంది. థ్యాంక్ యూ సునీత మ్యామ్. అయ్యోయ్యోయ్యో, ఎక్కడ మాటలు నలిగిపోతాయో అన్నట్టు మాట్లాడితే ఎలా? నీకేమంటే చాలా ఇష్టం చెప్పు. అల్లరి చేయటమా, పాట పాడటమా, స్కూల్కి వెళ్ళడమా, హాలిడేసా? స్కూల్కి వెళ్ళడం ఇష్టం. ఇప్పుడు కొంచెం ఏదో తను టెన్షన్లో ఉన్నట్టుంది. నిజంగా టెన్షనా? ఇంకొంచెం ఉంది. ఇంకొంచెం ఉందా? ఓ మై గాడ్. ఓకే. థ్యాంక్ యూ హిమాంగి. వెల్కమ్. ఓకే మా, నువ్వు వెళ్ళి కూర్చోపో. చక్కగా పాడావు.